హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మ్ క్రిష్. ఇప్పుడే డార్లింగ్ మూవీ చూడడం జరిగింది, స్టారింగ్ ప్రియదర్శి అండ్ నభా నటేష్. అండ్ మూవీ ఎక్స్పెక్టేషన్స్ ట్రైలర్ తో చాలా బాగా పెంచేసింది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా, మూవీ బాగుందా లేదా, చూడొచ్చా లేదా అని చెప్పుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. అండ్ ఇది ఒక కొత్త ఛానల్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే, రాఘవ మ్యారేజ్ చేసుకుని హనీమూన్ కి ప్యారిస్ కి వెళ్దామని అనుకుంటాడు. అండ్ ఆ గోల్ లో ఉంటాడు. అండ్ ఆనంది పరిచయం అవుతుంది అండ్ మ్యారేజ్ కూడా అయిపోతుంది. అండ్ ఆనంది ఒక లేడీ అపరిచితురాలు ఉంటది అండ్ స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ అనే ప్రాబ్లమ్ తోని ఇష్యూ అవుతుంటది. తనకు కూడా తెలియదు ఆ ప్రాబ్లం ఉందని చెప్పేసి. ఆ ప్రాబ్లమ్ తోని హీరో ఎట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసినాడు అండ్ దాని నుంచి ఎట్లా బయటపడినాడు అనేది మెయిన్ స్టోరీ అని చెప్పొచ్చు. అండ్ మూవీ కాన్సెప్ట్ బాగుంది అండ్ ఇది ఎంటర్టైన్మెంట్ గా ప్రెజెంట్ చేయాలి అని అనుకున్నట్టు వాళ్ళు చేయగలిగినారా లేదా అంటే లేదనే చెప్పొచ్చు. అంత ఎంటర్టైన్మెంట్ ఏం అనిపించలేదు నాకు. అక్కడక్కడ ఏదో కూల్ గోయింగ్ మూవీ లాగా అనిపించింది. కొన్ని ప్లేసెస్ లా మూవీ చాలా లాగ్ అనిపిస్తుంది, కొన్ని ప్లేసెస్ లో క్రింజ్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది అండ్ కొన్ని ప్లేసెస్ లో బాగానే అనిపిస్తుంది. అండ్ కంప్లీట్ మూవీ లాగ్ అని చెప్పలేము. కొన్ని ప్లేసెస్ లో బాగుంది మూవీ అండ్ స్టార్టింగ్ లో గానీ, ఇంటర్వెల్ గానీ, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కూడా బాగానే అనిపించింది. అండ్ కామెడీ అంత అనిపించలేదు, అంత వర్కౌట్ అవ్వలేదు. అక్కడక్కడ పెళ్ళింది అంతే. మిగతా ప్లేసెస్ అంతా క్రింజ్ లాగా అనిపిస్తుంది. కామెడీ ట్రై చేస్తూ ఉంటారు, అదంతా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంటది అండ్ కొంచెం ఫోర్స్ గా కూడా అనిపిస్తూ ఉంటది. దాని వల్ల చాలా వరకు మూవీ చాలా లాగ్ ఫీలింగ్ వచ్చిండే. అండ్ మూవీ సాంగ్స్ కూడా అసలు ఏం బాగాలేవు, చాలా యావరేజ్ అనిపించింది. కొన్ని ప్లేసెస్ లో మూవీలో లిప్సింగ్ కూడా కరెక్ట్ అవ్వలేదని నాకు అనిపించింది. అండ్ మూవీలో కొన్ని సీన్స్ ఇన్కంప్లీట్ కూడా ఉండే అండ్ ఎడిటింగ్ చూసుకోవాల్సింది అండ్ ఇంకా కొంచెం ట్రిమ్ చేసి ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండు. అండ్ పాజిటివ్స్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అండ్ స్క్రీన్ ప్లే బాగుంది. అండ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే ప్రియదర్శి రాఘవ క్యారెక్టర్ లో చాలా బాగా యాక్ట్ చేసినాడు. నభాది కూడా ఆనంది క్యారెక్టర్ చాలా బాగా చేసింది అండ్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ గా అంత ఈజీ కాదు అండ్ చాలా బాగా పుల్ ఆఫ్ చేసింది అని చెప్పొచ్చు. అండ్ మిగతా క్యారెక్టర్స్ అంతా వీళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ లా వాళ్ళు బాగానే చేసినారు. అండ్ సాంగ్స్ డిసప్పాయింట్ చేసినా కూడా బీజిఎం డిసప్పాయింట్ చేయలేదు. బీజిఎం బాగుంది, బీజిఎం మూవీకి తగ్గట్టు బాగానే కొట్టిందని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్ గా మూవీ చూడాలా వద్దా అంటే ఖచ్చితంగా ఇది ఒక వన్ టైం వాచ్ మూవీ అని చెప్పొచ్చు. అక్కడక్కడ కొంచెం లాగ్ సీన్లు ఉన్న మూవీ డిసప్పాయింట్ చేయదు అండ్ మరీ తీసేయడానికి లేదు. ఈ మూవీని కొంచెం చూడొచ్చు అండ్ మరి సూపర్ మూవీ అని కూడా చెప్పలేము. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5 అండ్ దిస్ ఇస్ మై రివ్యూ ఆన్ ప్రియదర్శిస్ డార్లింగ్ మూవీ. ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ లో పెట్టండి, నాకు ఒక లైక్ కొట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. సైనింగ్ ఆఫ్ ఫిల్మీ క్రిష్.